పాత సినిమాలల్లా మారువేషాలు గమ్మత్తుంటాయోల్లా. ఏ పాత్ర మారువేషం వేసినా చూసే మనం గుర్తుపడతాం గాని అది మారువేషం అన్న సంగతి సినిమాల కడమ ఏ పాత్రలు కూడా గుర్తుపట్టాయి. అగో సేమ్ టు సేమ్ అచ్చం అట్లనే ఉన్నదోల్లా. ఇప్పటి ముఖం చూసి హాజరేసే టెక్నాలజీ కూడా. నెత్తి మీద జుట్టు చెంపలకి గడ్డం తోటి ఫోటో దిగినోళ్ళు ఏదన్నా మొక్కుండో ఇంకేదన్నా అవసరం అయ్యో గుండు గీయించుకుంటే ఆ కోన్ హే అన్నట్టే చేస్తున్నది కదా టెక్నాలజీ కూడా. చూడుండ్రి ఇంతకేమైందో గిడా. ఆ ఈ ఫోటో చూస్తాండ్రు కదా నొల్లా, మాల్వల శ్రీనివాస్ అనే ఈ అన్న ముఖాన్ని జరసేపు అట్లా యాద పెట్టుకోండ్రి. ఇప్పుడు ఇగో ఈడ కనబడే అన్న మొదలు చూసిన అన్న ఒకలా కాదా చెప్పుండ్రొల్లా. ఇక మనకంతగా పరిచయం ఉన్న ఫేస్ కాదు కాబట్టి ఏహే కాదనే అంటాం కదా. అదే సొంతూరులో అయితే ఇద్దరు ఒకటేనని పక్కా గుర్తుపట్టి చెప్తారు. కానీ ఉపాధి హామీ పనికాడ ముఖం చూసి హాజరేసే ఫేస్ రికగ్నైజేషన్ యాప్ మాత్రం ఈ అన్నను అసలుకే గుర్తుపట్టలేదోళ్ళు. ఎందుకంటే చెంపలకు గడ్డము నెత్తి మీద జుట్టు ఉన్నప్పుడు మొదటి హాజరు పడ్డట్టున్నది గీ అన్నకు. ఇప్పుడు నున్నగా గుండు గీకించుకునేటాలకు పాత సినిమాలల్లా మారువేషం వేసిన పాత్రల లెక్కనే అయ్యిందనుకో రాదుండ్రి అన్న పరిస్థితి. మొండి నడమనే కొండగట్టుకు పోయి తలనీలాలు ఇచ్చి వచ్చిండట. ఇవాళ కరువు పనికి పోయి పని చేసి హాజరేసుకుందామంటే ఇగో గిరి పరిస్థితి. ఎంత ప్రయత్నం చేసినా ఆ కోన్ హే అన్నట్టే చేసింది మోకాన్ని గుర్తుపట్టి హాజరేసే ఫేస్ రికగ్నైజేషన్ యాప్. ఆఖరుకు చెంపలకింత మూతికింత బొగ్గు రుద్దుకున్నాడు. అట్లా కూడా ప్రయత్నం ఫలించనట్టున్నది. శివరాఖరికి ఇగో ఇట్లా చేసిండ్రు. అప్పుడు పడ్డదట హాజరు. హాగో ఇప్పటిదాకా గుండె ఈ ఎంటికలే నుంచి వచ్చినాయని పరేషాన్ కాకుండ్రోళ్ళు. కొప్పున్నమ్మ కోటి ముడులెత్తదన్న సామెత చెప్పినట్టు పక్కపొంటి ఓ కొప్పున్నమ్మ తన కొసెంటికలను గుండు మీదేసి సాయం చేసిందన్నట్లు ఈ అన్నకు. గంతే పాత సినిమాలల్లా కదా మచ్చుంటే మారు వేషం మచ్చదిత్తే అసలు వేషం అన్నట్టు ఇట్లా గుండు మీద జుట్టు కనబడంగానే అన్న ముఖాన్ని గుర్తుపట్టిందట యాప్. అగో అట్లా పడ్డదన్నట్టు హాజరు. పక్కపొంటి అమ్మలక్కలైతే కొద్ది నవ్వుడు కాదల్లో ఈ తతంగం అంతా చూసి. మైబాదు జిల్లా ఇనుగుర్తి మండలం కోమట్పల్లి ఊళ్ళే కరువు పని కాడ జరిగింది ఇట్లా. ఫేస్ రికగ్నైజేషన్ యాప్ చేయంగా కరువు పనికి పోయేటోళ్లకు మస్తు తిప్పలైతందటనొల్లా. ఇప్పుడు ఫేస్ అనేది మాకు ఫోటోలల్లా రావడం లేదు. ఫోటోలో ఎందుకంటే మేము మొక్కుబళ్ళకని దేవుళ్ళ కాడికి వెళ్తే ఆ గుండు చేపించుకోవడం అవుతుంది, మా మొక్కుబళ్ళు ఒప్పు చెప్పుకోవడం అవుతుంది, ఇదంతా జరుగుతుంది. మేము మొక్కుబడి ఒప్పు చెప్పుచ్చినాక మాకు గుండు ఉన్నది అనేది చేత ఏం జరుగుతుందంటే మాకు ఫేసు మేము తిరుపతి మొక్కు ఉపయోగపడడం వల్ల మాకు ఇక్కడ ఉపాధి హామీ పథకం వల్ల మాకు పేరు రావడం వల్ల మేము పోయి పని చేస్తే మా ఫేస్ పడడం అయితే ఫేస్ పడతలేదు. రెక్కాడితేనే డొక్కాడే జీవితాలు మా అందరి. ఏం జరిగిందంటే కేంద్ర ప్రభుత్వం మా ఏలు ముద్దర్లు మా ఫేస్ రికగ్నైజేషన్లు ఇవన్నీ బంద్ చేసి మాకు కేంద్ర ప్రభుత్వం సహాయం చేయాలని దయచేసి కోరుకుంటున్నాం. హాజరు పడితేనే పైసలాయే. గందుకే అధికారులు స్పందించి వెంటనే ఎసొంటి తిప్పలేం లేకుండా చేయాలని కోరుతున్నారు ఈ ఊరోళ్ళు. ఏదేమైనా ఈ ముచ్చట సంగతి ఎట్లున్నా హాజరు కోసం ఈ అన్నవడ్డ తిప్పలైతే మస్తు గమ్మత్తే ఉన్నది పోండ్రి.